ఎంతమంది ఈ రోజు కూడా ఏజెన్సీ ప్రాంతాలకు పోయి, ఏజెన్సీ ఏరియాస్కు పోయి, ఇంకెక్కడెక్కడికో సువార్త అందని ప్రాంతంలోకి వెళ్ళిపోయి, ఆ నార్త్ సైడ్ టిబెట్ ప్రాంతాలకి, ఐసు మంచుతో నింపబడినటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోయి, ఈ రోజుకి కుటుంబ సుఖ సౌఖ్యాలను విడిచి, ఆస్తులు అంతస్తులను విడిచి, బంధువులను స్నేహితులను విడిచి, భార్య పిల్లల్ని విడిచి, చదువు ఉద్యోగాల్ని పక్కన పెట్టి, సుఖ సంతోషాల్ని మర్చిపోయి, ఆహార కొరతలను అనుభవించి ఎంతమంది ఈ రోజుకి ఆ ప్రాంతాల్లో సువార్త చేస్తున్నారో మనకు తెలీదు. చాలామంది ఉన్నారు అలా. కొంతమంది గురించి వింటున్నప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. వివాహం చేసుకున్నారంట, దేవుని చూపించినటువంటి అమ్మాయినో దేవుడు చూపించినటువంటి అబ్బాయినో, ఇక ఇద్దరు కలిసి చెట్టపట్టాలు వేసుకుని ఎక్కడో ప్రాంతానికి సువార్త అందించడానికి వెళ్ళిపోయారట. మరి అక్కడ భాష వచ్చా? రాదు. తిండుందా? లేదు. ఉద్యోగం ఉందా? లేదు. ఇల్లుందా? లేదు. వ్యాపారం ఉందా? లేదు. ఏమీ లేవు. ఏమీ లేకపోయినా సరే ఆ దహించుచున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడనే అగ్ని, 120 మంది శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడు దిగినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడనే అగ్ని ఈ రోజుకి చల్లారలేదు. కానీ నీలో నాలో చల్లారిపోయింది. చల్లారిపోయిందా లేదా? చల్లారిపోయింది కాబట్టే వాక్యమైన చెవి లేకుండా బ్రతుకుతున్నాం. చల్లారిపోయింది కాబట్టే చేమ కొట్టనటువంటి పరిస్థితిలో జీవిస్తున్నాం. చల్లారిపోయింది కాబట్టి ఏమి చెప్పినా మనకు ఎక్కకుండా గోడ కంటించిన పోస్టర్ లాగా ఉన్నాం. వారిలో ఇంకా మండుతుంది కాబట్టే దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులను వాడుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్తను అందించాలి. ఈ ప్రాంతానికి వెళ్ళి నేను దేవుని వాక్యాన్ని చెప్పాలి. వీధుల్లో నిలబడి చెప్పాలి, అంగడిలో నిలబడి చెప్పాలి, ఎక్కడో షాపింగ్ మాల్కి వెళ్ళి చెప్పాలని వారిలో అగ్ని మండుతుంది. మనలో ఏ అగ్ని మండుతుంది? మనలో ఏ అగ్ని మండుచున్నది? ఏమి సంపాదించాలి? ఏమి కొనుక్కోవాలి? వారికిలాగా నేనెప్పుడు మారాలి? వారికిలాగా నేనెప్పుడు తయారవ్వాలి? వారికిలాగా నా పిల్లల్ని ఎప్పుడు మార్చాలి? వారికిలాగా నేను ఎప్పుడు అన్ని కొనేయాలి? ఇది నీలో నాలో మండుతున్న అగ్ని. అపోస్తలులో మండే అగ్ని అయితే ఏంటి? యేసుప్రభువారు అప్పుడే వాళ్ళ ముందు నుంచి పరలోకానికి ఆరోహణం అయ్యారు, వెంటనే మళ్ళీ వచ్చి మేడగదిలో కూర్చున్నారు. మరి వీళ్ళకి టిఫిన్ ఎప్పుడు, బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు స్నానాలు చేశారు, ఎప్పుడు వాళ్ళ కుటుంబాలను పరామర్శించారు, ఎప్పుడు రెస్ట్ తీసుకున్నారు? అసలు నిద్ర లేదు, అలసట. అప్పటి వరకు ప్రభువారిని సిలువ వేసిన ఆ కొద్ది రోజులు వీళ్ళకి బాధే. ఆయన ఎప్పుడు సమాజ మందిరానికి తీసుకుని పోయి అక్కడ అందరి ముందు ఆయన్ని హింసించినప్పుడు వీళ్ళకి నిద్ర లేదు. రెస్ట్ తీసుకోవాలనే మనసు వీళ్ళల్లో లేదండి. ఏ కుటుంబానికన్నా మనల్ని తీసుకెళ్ళినప్పుడు ప్రార్థన చేయమని చెప్పారనుకోండి, ఏకీభవించేవారు 2-3, అసలు మిగతా వారి నోర్లు పెగలవు. మనలో ఉన్నటువంటి అగ్ని ఎలా ఉందో చూడండి. అపోస్తలుల కాలంలో వారిలో మండిన అగ్ని ఎలా ఉందో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి అగ్ని యొక్క సాంద్రత, మనలో ఉన్నటువంటి అగ్ని యొక్క ఆ యొక్క నేచర్ ఎలా ఉంది? ఆ రోజున వారిలో మండిన అగ్ని ఎలా ఉందండి? అసలు ప్రార్థన చేయటమే చేతనవదు కొంతమందికి. ఏమి నేర్చుకుంటున్నాం మనం దేవుని సన్నిధిలో? ఏంటో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఏంటో ప్రార్థన చేస్తారు. అసలు నేను ఎందుకోసం ప్రార్థన చేస్తున్నానో, నేను ప్రార్థన చేసే ప్రార్థనకు ఒక శక్తి యాడ్ అయిందా? ఇటు వినాలందరూ. నేను చేసే ప్రార్థనకు దేవుని ఆత్మ సహాయం ఉన్నదా? వాళ్ళు ప్రార్థన చేస్తే నేను ఏకీభవించాలా ఏంటి? నేను పైనుంచి దిగొచ్చాను, నేను ఏకీభవించను. 120 మంది మేడగదిలో కూర్చున్నారు, బాగానే ఉంది. ప్రవ్వా మీరు వెళ్ళిపోయారు నాయన, ఆదరణకర్తను పంపిస్తానన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తారని చెప్పారు అని చెప్పి వేడుకుంటున్నారు. వేడుకున్నంత మాత్రాన అంతగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోకి వచ్చేంత విశ్వాసము ఆ ప్రార్థనాత్మ వారిలో ఉండాలా? మనలో లేనిదేమిటి, వారిలో కలిగినదేమిటి? ఆలోచించారు ఎప్పుడైనా సంఘబిడ్డలారా? దేవుని రాజ్యమునకు సిద్ధమవుతున్న వారులారా, రేపు దేవుని ముఖాముఖిగా చూడబోతున్న వారులారా, హ్యావ్ యు ఎవర్ థాట్ ఆఫ్ దట్? వారిలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? నేను ప్రార్థన చేస్తుంటే ఈ రోజున కనీసం ఒక్కరు కూడా ఏకీభవించలేనటువంటి స్థితిలో నేను ఉన్నానా?
వారు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఏకీభవించలేకపోతున్నా. ప్రార్థన మంట మండాలండి మనలో. కొంతమంది చెప్తారు, ఓయ్ గట్టిగా ప్రార్థన చేయకండి, గట్టిగా ఏకీభవించకండి. ఎవరు చెప్పారు? దేవుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడుతూనే ఉన్నారు. ఎవరి కోసం అన్న భయపడ్డారా? ఈ రోజున కొంతమంది సేవకులు చూసి భయపడతారు. సేవకులు చూసి భయపడడం ఏంటండి? వారు మనలాంటి మనుషులే. ఎవరు వారు? మనలాంటి మనుషులే. వాళ్ళేమి దైవములు కాదు. వారిని చూసి మనం భయపడిపోయి ప్రార్థన ఆపేసుకోవడానికి వారేమి దేవుళ్ళు కాదు. దే ఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్ లైక్ అస్. మనలాంటి మనుషులే. దేవుని చేతిలో వాడబడుతున్న ఒక పాత్ర మాత్రమే, అంతే తప్ప అందులో ఉన్నటువంటి గొప్పతనం ఏమీ లేదు. వారు ఉన్నారని మనం ప్రార్థన చేయడం మానేస్తే, వారు ఉన్నారని భయపడితే, దేవునికి భయపడాలి, మనుషులకు మనం భయపడాల్సిన అవసరము లేదండి. వారిలో వారు కలిగి ఉన్నదేంటి, నీలో నాలో లేనిదేంటి? ఎప్పుడైనా ఆలోచించామా? బలముగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలాంటి అద్భుతాలు జరిగాయండి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలాంటి ఆశ్చర్య కార్యములు దేవుడు నా కుటుంబంలో జరిగిస్తున్నారండి అని మనము చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నామంటే మనం ఇంకా అగ్ని చేత కన్జ్యూమ్ అవ్వలేదు. మనం ఇంకా ఆ దహించు అగ్ని అనే ఆ దేవుని చేత తాకబడలేదు. దేవుని సేవకులు ప్రార్థన చేస్తే అవుతుందని చెప్పి దేవుడు ఎక్కడా చెప్పలా. అతడు ప్రవక్త, నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. ఓకే, అది బాగానే ఉంది. అతడు ప్రవక్త కాబట్టి అతనే ప్రార్థన చేయాలి, నువ్వు ప్రార్థన చేస్తే జరగదని దేవుడు చెప్పాలి. అలాంటప్పుడు చాలామంది క్రైస్తవుల జీవితంలో దేవుడు జరిగిన అద్భుతాల సంగతి ఏమిటి? అతడు ప్రవక్త, నీకోసం ప్రార్థన చేస్తాడు, అప్పుడు నువ్వు బ్రతుకుతావు, నిజమే. కానీ నీవు నేను కూడా అట్టి స్థితికి ఎదగాలని దేవుని కృప, దేవుని ప్రేమ. ఇంకెప్పుడు మనం ప్రార్థన చేయకుండా, అందుకని సేవకుల మీద ఆధారపడిపోతాం ఇంకా అస్తమాటు. ఎందుకంటే మేము ప్రార్థన చేస్తే ఎలాగో జరగవో, ఆయన ప్రార్థన చేస్తేనే జరుగుతాయి కాబట్టి మేము సైలెంట్గా కూర్చుంటాం. ఇక మాకు ఆ భారం ఎందుకు? ఆయన ప్రార్థన చేస్తే ఒక్క ప్రార్థనకే జవాబు వచ్చేస్తుంది కాబట్టి మీరే చేయండి, మేము చేయము. కాదండి, స్టెఫను అనే యవనస్తుడిని ఇక్కడ నియమించారు పౌలు గారు. ఎందుకంటే పౌలు, పేతురు వీళ్ళందరూ సువార్త ప్రకటించే దారిలో ఉన్నారు. శిష్యులందరూ వారికి పరిచర్య చేయటం, భోజనాలు పెట్టడం, వంటలు వండటం, వారికి అన్ని వసతులు చూసుకోవటం, శిష్యులందరూ వస్తున్నారంటే వారికి విడిదిల్లు ఏర్పాటు చేయటం, ఇవన్నీ వెనకాల చేయవలసిన ఈ పరిచర్య అంతా కూడా ఎవరూ చేయటానికి లేరు, వీళ్ళే చేసుకుంటున్నారు. కొందరైతే మేం చేస్తామంటున్నారు. అందుకనే పౌలు గారు కొంతమందిని ఏర్పరిచి, మంచి ఆత్మ కలిగిన వారు, దేవుని ఆత్మ చేత జ్ఞానము చేత నింపబడిన వారిని కొంతమందిని ఏర్పరచండి అయ్యా మీలోనే. ఎందుకంటే నేనే పరిచర్య చేసి, నేనే వంట చేసి, నేనే అన్నీ సర్ది, నేనే వాక్యాన్ని బోధించాలంటే అది అయ్యే పని కాదు. మేము ఎడతెగగా ప్రార్థన చేస్తాము, ఎడతెగగా వాక్యాన్ని బోధిస్తాం. ఈ రెండు పనులే మాకున్నది. ఈ మిగతా బల్లల యొద్ద పరిచర్య, భోజనాల పరిచర్య, వంట పరిచర్య, కూరగాయలు కొనుక్కోవటం అన్నీ మీరు చూసుకోండి అని చెప్పారు. ఆ చుట్టూ ఉన్న జనం వచ్చి, అయ్యా ఎవరిని ఏర్పాటు చేయమంటారు? నిజమే చెప్పారు, బాగానే ఉంది. బల్లల యొద్ద మేము పరిచర్య చేయమన్నారు, మరి ఎవరు చేయాలి? దేవుని ఆత్మ చేత నింపబడిన వారై ఉండాలి, దేవుని జ్ఞానము చేత నింపబడిన వారై ఉండాలి, ఎప్పుడూ కూడా ప్రార్థన చేసేవారై ఉండాలి. వారిని కొంతమందిని ఏర్పరచండి అని చెప్పి అందులో స్టెఫనును ఎన్నిక చేసుకున్నారు. ఫస్ట్గానే స్టెఫన్ పేరు రాయబడింది. ఈ స్టెఫను దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు. మనం కూడా దేని చేత నింపబడాలి? దేవుని ఆత్మ చేత నింపబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మీరు నేను కూడా దేవుని ఆత్మ చేత నింపబడాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. దయ్యముల ఆత్మ చేత నింపబడకూడదు, దేవుని ఆత్మ చేత నింపబడాలి. అంటే దేవుని ఆత్మ ఉంటే ఏమేమి జరుగుతాయి? దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి వస్తే ఏం జరుగుతుంది? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. ఏ విషయంలో శక్తి నొందుతారు? చీర ఊడిపోయేలాగా గెంతులేస్తారా? కొంతమంది అమాయకమైన అర్థాలు చెప్తా ఉంటారండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీ చీర ఊడిపోయేలాగా పరిగెత్తుతారు, గెంతులేస్తారని చెప్పారా? మీరు శక్తి నొందేదారు. వాట్ డస్ ఇట్ మీన్?
పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారంటే శక్తి కలిగి మనం ప్రార్థన చేస్తాం, శక్తి కలిగి మనం జీవిస్తాం, శక్తి కలిగి మనం అనేకులకు సువార్తను ప్రకటిస్తాం, శక్తి కలిగి పరిచర్య చేస్తాం, శక్తి కలిగి వాక్యాన్ని బోధిస్తాం, శక్తి కలిగి జీవిస్తాం. అంతే తప్ప పంచు ఊడిపోయేలాగా, లుంగి ఊడిపోయేలాగా, చీర ఊడిపోయేలాగా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఏంటా అర్థాలు లేనటువంటి పనులు ఈ రోజున ఎంతమందిని తెకమక్క పెడుతున్నారట్టి క్రైస్తవులు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరేం పొందుతారు? శక్తి పొందుతారు. రోమీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యం ఏం చెప్తుంది? 10వ అధ్యాయము 11వ వచనము. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను. చాలండి, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందుతాం. ఇక్కడ స్టెఫనును ఎన్నిక చేసుకోవడానికి గల కారణము, స్టెఫనును పరిచర్య చేయటానికి ఎంచుకోవడానికి గల కారణం ఏమై ఉంది? ఆయన ఎలా ఉన్నారంట? విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను. ఏమని రాయబడింది ఆయన కోసం? విశ్వాసముతో నిండుకున్నారు, పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. అంటే 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు స్టెఫను కూడా అందులో ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, విశ్వాసముతో నింపబడ్డారు. అలాంటి వారు పరిచర్యకి ఎన్నిక చేయబడాలి. మందిరంలో మనం కూడా పరిచర్య చేస్తున్నాం. మనలో ఎంతమందికి విశ్వాసం ఉంది? పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం చేత నన్ను మనం ఆ వాక్యం అనే కొలబద్ద చేత టాలీ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ప్రభా నేను ఈ పరిచర్య చేస్తున్నా, నాలో ఎంతవరకు విశ్వాసం ఉంది? దేవుడు ఉన్నారనే విశ్వాసం ఉందా? నాకున్న ప్రతి కష్టాన్ని దేవుడు తీరుస్తారనే విశ్వాసం ఉందా? నేను దేవుని రాజ్యానికి నేరుగా వెళతాననే విశ్వాసం ఉందా? నేను నీతిమంతుడిగా మార్పు చెందుతాననే విశ్వాసం ఉందా? నేను సంఘానికి ఒక నూతన వ్యక్తిని తీసుకుని రాబోతాననే విశ్వాసం ఉందా? విశ్వాసం ఉండాలి మనకి. ఏ పరిచర్య చేసేవారైనా విశ్వాసము. వాక్య పరిచర్య చేసేవారికి విశ్వాసం ఉండాలి, వాక్యమును అందించుచున్న వారికి విశ్వాసం ఉండాలి. మందిరము బయట లోపల ఏ చిన్న పరిచర్య చేసినా విశ్వాసం అనేది ఉండాలి మనలో. ఆ విశ్వాసమునకు కర్త అయిన దేవుణ్ణి అడగాలి, ప్రభా నాకు విశ్వాసమును దయచేయండి. విశ్వాసం అంటే ఏమిటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసము. ఏదైతే మనం చూడలేదో, ఏదైతే మనం వినలేదో, ఏదైతే మనకి తెలియదో దాన్ని నమ్మటమే విశ్వాసము. దాన్ని ఉన్నదని అనుకోవటమే విశ్వాసము. దేవుణ్ణి మనం చూడలేదు ఇప్పటి వరకు, దేవుని రాజ్యాన్ని చూడలేదు, దేవుని దూతల్ని చూడలేదు, పరలోకమందున్నటువంటి ఆ వైభవమును చూడలేదు, దేవుని రాజ్యం ఉన్నటువంటి ఆ వింతలను చూడలేదు. అవి చూస్తామని నమ్మటమే విశ్వాసము. నేను దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతాను అని నమ్మాలి, విశ్వసించాలి, పరిశుద్ధాత్మతో నిండుకోవాలి. అంత్య దినములలో దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడుతున్నప్పుడు ఈ రోజుల్లోనే నీవు నేను దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడ్డం అంటే దేవుడు ఈరోజు మిమ్మల్ని మా ఇంటికి రమ్మన్నారండి అని చెప్పడమా? కొంతమంది అబద్ధ ఆత్మలతో నింపబడిన వారు ఇలాగే చెప్తారు. ఈ రోజండి మీ ఇంటికి మమ్మల్ని వెళ్ళమని దేవుడు చెప్పారండి, ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చి తెచ్చి నాకు ఇమ్మన్నారండి, లేకపోతే మీ గురించి నాకు ఈ కళ చూపించారండి, మిమ్మల్ని ఇలా చేయమన్నారండి, మిమ్మల్ని ఇలా చెప్పమన్నారండి, నాకు చూపించారండి మీకోసం. ఆ వ్యక్తి కోసం నీకు చూపించిన దేవుడు నీ కోసం నీకు చూపించలేదా? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ముందు శిష్యులని కాల్చిన తర్వాతే ప్రపంచమంతటిని కాల్చడానికి ఇష్టపడ్డారు. మేడగదిలో ఉన్నటువంటి శిష్యులను తాకిన తరువాతే, ఆ వాక్శక్తిని వారికి అనుగ్రహించిన తరువాతే ఆ పరిశుద్ధాత్మను వారి మీద ఉంచి, ఆ కృపను వారి మీద ఉంచి ప్రపంచానికి వారిని పరిచయం చేశారు. దేవుని యొక్క పద్ధతి అలా ఉంటుంది. దేవుడు నీకోసం నాకు ఎలా చెప్పారు, దేవుడు నీకోసం నన్ను ఇలా కొనమన్నారు, నిన్ను ఇలా చేయమన్నారు, అబ్బే ఇదంతా ఫేక్ అన్నమాట. మనము దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నామా? దేవుని ఆత్మ చేత నింపబడిన వారు సినిమాను చూడగలుగుతారా అన్నవారు చెయ్యొద్దండి. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు ఫోన్ రింగ్ టోన్ సినిమా పాట పెట్టుకుంటారు అని నేను అంటాను, మీరు అంటారా? దేవుని ఆత్మ చేత నింపబడిన వారు లోక సంబంధమైన విగ్రహారాధన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు ప్రార్థనా పరులై ఉంటారు.
దేవుని ఆత్మచేత నింపబడిన వారు వ్యర్థమైన దర్శనములు, వ్యర్థమైన కళలు చెప్పరు, అబద్ధములాడరు, దొంగతనములు చేయరు, మోసపు మాటలు వారి నోట ఉండవు, పైకొకటి లోపలొకటిగా వారు జీవించలేరు. స్టెఫనో ఈజ్ ఫిల్డ్ విత్ ఫెయిత్ అండ్ హోలీ స్పిరిట్. స్టెఫను విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిన యవనస్తుడు. ఎక్కడ కూర్చున్న యవనస్తులు మరి ముఖ్యంగా వినాలి. మీలో ఎంతవరకు పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇచ్చారో, మీలో ఎంతవరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ జరుగుతుంది, యవనస్తురాళ్ళు మీలో ఎంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారో, మీరెంతవరకు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో ప్రశ్న వేసుకుందాం. నాలో దేవుని ఆత్మ నివసించుచున్నదా? నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నానా? నేను దేవుని ఆత్మ చేత నిండుకొని ఉన్నానా? స్టెఫను లాగా. హీస్ ఎ యంగ్ మ్యాన్, యవనస్తుడు, వివాహం గాల, మంచి యవనస్తుడు, మంచి ప్రాయములో ఉన్నటువంటి యవనస్తుడు స్టెఫను. మేడగదిలో ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మను రుచి చూచాడు. తన చుట్టూ ఉన్నటువంటి 12 మంది శిష్యులు నాలుకలు విభాగించబడినట్టు వారు కనబడిపోతుంది. అగ్ని, ఏమిటి అగ్ని, ఏమిటి నాలుకల వలె విభాగించబడిన ఈ ఆత్మ, అది నాకు కూడా కావాలి. వెంటనే స్టెఫన్ను కూడా అగ్ని కాల్చడం మొదలుపెట్టింది. హీ ఆల్సో స్టార్టెడ్ టాకింగ్ ఇన్ టంగ్స్. దేవుని యొక్క మాటలను అనేక భాషలలో మాట్లాడడం ప్రారంభించాడు స్టెఫను కూడా. అప్పటి వరకు స్టెఫనుకు ఒక భాషే వచ్చు. తనకు తెలియనటువంటి 5-6 భాషల్లో తను దేవుని వాక్యాన్ని ప్రకటించడం తనకు అర్థమైంది. ఆ క్రియ జరిగిన తర్వాత తనకు తెలియనటువంటి ఒక శక్తి, ఎక్కడికి వెళుతున్నా ఒక రకమైన విశ్వాసము, ఒక రకమైన శక్తి. దేవుని వాక్యం ఏం చెప్పింది? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు? శక్తి పొందుతారు. అదే శక్తితో స్టెఫను నింపబడి ఉన్నారు. పరిచర్య చేసిన అదే శక్తితో చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు నేను దేవుని ఆత్మ చేత నింపబడకుండా నేటి క్రైస్తవ్యము నడిచిపోతా ఉంది. సేవకులు అదే స్థితిలో ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా సేవకులు వ్యర్థమైన దర్శనాలు కంటారు, వ్యర్థమైన కళలు చెప్తారు. ఎంతమంది ఈ రోజున వ్యర్థులైపోయారు. దేవుని ఆత్మ చేత నింపబడకుండా మనం ప్రార్థించవలసింది ఏంటంటే, ప్రభా, ఈ అంత్య దినములలో నా మీద మీ ఆత్మను ఏం చేయండి? కుమ్మరించండి. ఎహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది అని ఇశ్రాయేలీయుల దేశంలో మీరు చెప్పుకున్న సామెత ఏమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయమో, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేలీయులో ఎవరునూ ఈ సామెత పలుకకుండా నేను దాన్ని నిరర్ధకము చేసేదను గనుక నీవు వారితో ఇట్లను చాలండి, ప్రతి దర్శనము నెరవేరును. చూసారా? దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు మన రూటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మన రూటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక ఎవరి మీద మనకి విభేదం ఉండదు. చాలామంది నాకు చెప్తూ ఉంటారు, మేము వాళ్ళతో మాట్లాడమండి. ఒక సహోదరు వచ్చారు ఇల్లిందురుపరి సంఘం నుంచి, మరి ఇప్పుడు వచ్చారో లేదో నేను చూడలేదు. నేను ఆ సంఘానికి వెళ్ళను, ఇక్కడికే వస్తా. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు మాట్లాడరు. ఈ మాట మాట్లాడతారా? సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండమనేమో పరిశుద్ధాత్మ దేవుడు మైక్ పెట్టుకుని చెప్తుంటే, పరిశుద్ధాత్మ దేవుడు పెద్ద పెద్ద బాకాలు పెట్టుకుని చెప్తుంటే, మనుషుల యొక్క స్థితి ఎలా ఉంది? నేను ఆ సంఘానికి పోను, నేను ఇక్కడికే వస్తాను, నేను ఇక్కడికి రాను, ఎక్కడికో వెళ్తాను, ఎందుకంటే నాకు ఆ సంఘ బిడ్డలంటే పడదు, నేను వారితో విభేదించుకున్నాను, నేను వారితో గొడవలో ఉన్నాను, నేను రాను. అట్లాంటి వారు మారు మనసు పొందటం వారికి ఎంతో మంచిది. అప్పుడే దేవుని ఆత్మ వారిని ఆవరిస్తారు, అప్పుడే దేవుని పరిశుద్ధాత్మ వారిని కమ్ముకుంటారు, దేవుని ఆత్మ వారిని నడిపిస్తారు. స్టెఫను విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నారు. అందుకే ఆయన్ని పరిచర్యకు పెట్టారు. పరిచర్య కూడా చాలా నమ్మకంగా చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. దేవుని వాక్యం ఎలా అయిందంట? మళ్ళీ చదవండి ఆ మాట. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా
విస్తరించిపోతుంది. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. స్టెఫన్ ఎవరండి? యేసు ప్రభు వారి యొక్క శిష్యులకు పరిచర్య చేసేవారు. అంటే వారు వాక్యాన్ని బోధించడానికి ఒక ప్రాంతం వెళ్ళినప్పుడు వారికి బల్లలేసి భోజనాలు పెట్టడం, వాళ్ళు తినిన తర్వాత ఆకులు తీయటం, వాళ్ళకి అన్ని ఐటమ్స్ వడ్డించడం, అవి బాగా వండించటం, ఏదో ఒకటో రెండో రొట్టెలు కాల్చడం, చేపలు సిద్ధం చేయటం, వారికి బస ఏర్పాటు చేయటం, వారు ఓడ ఎక్కేటప్పుడు వారి లగేజ్ పట్టుకుని వెళ్ళటం. ఇది స్టెఫన్ యొక్క పని. ఆయన సేవకుడు కాదు, ఆయన పరిచర్య చేసేవారు మాత్రమే, యాజకుడు కాదు. స్టెఫను చేయించిన పనులు చూడండి. ఇక్కడ దేవుని ఆత్మ చేత బలముతోనూ నిండిన వాడై, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అబ్బా, స్టెఫన్ ఏం చేస్తున్నారంట? మహత్కార్యములను చేస్తున్నారు, గొప్ప సూచక క్రియలను చేస్తున్నారు. గొప్ప సూచక క్రియలు అంటే ప్రార్థన చేస్తే జ్వరం విడిచిపోవడం మామూలు సూచక క్రియ. కానా విందులో నీరు ద్రాక్షారసముగా మార్చబడ్డం ఒక సూచక క్రియ. గొప్ప సూచక క్రియ అంటే చచ్చిపోయే పాడు వెళ్ళిపోతుంటే స్టెఫన్ వెళ్ళి ముట్టుకోగానే లేచి కూర్చుంటున్నాడు అనమాట. రక్తం కక్కేసుకుని వాంతులు కక్కేసుకుని కాసేపులో చచ్చిపోతాడు అనుకున్నవాడు స్టెఫన్ వెళ్ళి ప్రార్థన చేస్తే బతికేస్తున్నాడు అనమాట. పాము గరిచి ఇంకాసేపులో చచ్చిపోతాడు, నొరగలు కక్కేసుకుని గిలగిలా కొట్టేసుకుంటున్నవాడు స్టెఫన్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే మామూలు మనిషి మంచినీళ్ళు తాగేస్తున్నాడు. గొప్ప సూచక క్రియలు అంటే ఇంతకంటే ఏముంటాయండి? ఇంకా విచిత్రమైన క్రియలు చేసి ఉంటారు ఆ రోజున. మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను స్టెఫను చేస్తున్నారు. ఎలా? మన ఇంట్లో ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేసుకుని, మన ఇంట్లో ఉన్నటువంటి ఆ చిన్న ఏరియాలో, ఆ చిన్న కుటుంబంలో సూచక క్రియలు, మహత్కార్యములు దేవుడు మన చేత జరిగించలేరంటారా? మనలో ఉండవలసింది ఏమిటి? బలం ఉండాలి, శక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఇవి ఉంటే సరిపోద్ది. మనలో అవి ఉండడానికి స్థానము మన హృదయంలో మనం ఇవ్వటంలా. ఏది జరగట్లేదో దాన్ని చిక్కుముడిని విప్పగలిగింది ప్రభువే, మహత్కార్యములు చేయగలిగింది ప్రభువే. దేని కొరకైతే ఆశపడుతున్నామో దాన్ని జరిగించగలిగింది ప్రభువే. మనం ఏమి చేయాలంటే పరిశుద్ధాత్మ అనే శక్తి చేత నింపబడాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ అనే శక్తితో నింపబడాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. రెండే రెండు. నీ ఇంట్లో మహత్కార్యములు జరగాల, నీ ఇంట్లో సూచక క్రియలు జరగాల, నీ ఇంట్లో ఇప్పటి వరకు ఏది నేను చేయలేకపోతున్నాను అనుకుంటున్నావో దాని నుండి విడుదల కావాలా. స్టెఫను వలె విశ్వాసముతో పరిశుద్ధాత్మని శక్తితో నింపబడి మనం ప్రార్థన చేయాలి. మహత్కార్యములను సూచక క్రియలను చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారని చెప్పి స్టెఫన్ ఏం చేశారో తెలుసా అండి? ఎంత బాగా దేవుని వాక్యాన్ని ప్రకటించి మహత్కార్యాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు అని చెప్పి స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఏం చేశారు? స్టెఫనును రాళ్లతో కొట్టి చంపేశారు. ఎందుకంటే యేసే క్రీస్తుని మొహమాటం లేకుండా చెప్తున్నాడు. మన పూర్వీకులు చెప్తారు, స్టెఫన్ అంట చాలా షార్ట్ టెంపర్డ్ మనిషి అంట. యేసు ప్రభువుని కానీ సువార్తని కానీ దేవుని యొక్క వాతావరణాన్ని కానీ ఒక్క మాట అంటే విరుచుకుపడిపోయే మనసు ఆయనలో ఉండేదట. శిష్యులందరూ ఆయన అప్పటికీ వారించారంట, నువ్వు వెళ్ళకో, నువ్వంతలాగా యేసే క్రీస్తుని ఇప్పుడికిప్పుడే రెక్కలు రాకముందే గూట్లో నుంచి బయటకు జంప్ చేయకు, పడిపోతావు, ఎగరలేవు, రెక్కలు వచ్చేంత వరకు గూట్లో ఉండడమే మంచిదని చెప్పి నా వినకుండా నేను తెలుసుకున్నటువంటి ఈ వెలుగును, నేను తెలుసుకున్నటువంటి ఈ సత్యమును, నేను తెలుసుకున్నటువంటి ఈ అగ్నిని నేను వెలిగించకుండా ఉండలేను, నేను ఆర్పలేను, దేన్ని నేను కొంచెం కింద మంచం కింద పెట్టలేను అని చెప్పి ఎక్కడైతే వ్యతిరేకత ఉందో, ఎక్కడైతే వాక్యానికి సుముఖత లేకుండా, ఎక్కడైతే చంపేస్తారనే వార్తలు వినబడుతున్నాయో వారి మధ్యలోకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించారు, వారి మధ్యలోకి వెళ్ళి సువార్తను ప్రకటించారు, వారి చేతిలోని హతసాక్షిగా మార్చబడ్డారు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారి గురించి మొట్టమొదటిగా హతసాక్షి అయింది స్టెఫను మాత్రమే. మీకు తెలుసా? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారి నిమిత్తము హతసాక్షిగా మార్చబడిన ఒక యవనస్తుడు ఎవరైనా స్టెఫన్. ఈ రోజుల్లో మన యవనస్తులు మనం ఎలా ఉన్నాం? యేసు ప్రభు కోసం ఒక మాట పడగలమా? యేసు ప్రభు వారి సువార్త నిమిత్తమే ఒక చిన్న చూపు చూడబడగలమా?
వీరు క్రైస్తవులు అని చెప్తే మనం సంతోషించగలమా? వీరు పలానా కింద కులానికి చెందిన వారంట అంటే మనం మంచిగా హ్యాపీగా ఉండగలమా? వీరు బైబిల్ గ్రంథాన్ని పట్టుకొచ్చారు అని మనల్ని చిన్న చూపు చూస్తే నేను చాలా సంతోషిస్తానని చెప్పగలమా? ఉన్నత అధికారుల ముందుకెళ్ళి మహాసభ వారి యొద్దరికి వెళ్ళి సువార్తను ప్రకటించారంట స్టెఫను. ఎక్కడ అంగట్లోనూ లేకపోతే మా మార్కెట్లో కాదు, ఎక్కడైనా సువార్త ప్రకటించింది? మహాసభల్లో. ఎక్కడైతే ఉన్నత అధికారులు కూర్చుంటారో, ఎక్కడైతే ప్రధాన యాజకులు కూర్చుంటారో, ఎక్కడైతే లేవీలు కూర్చుంటారో అక్కడికి వెళ్ళి పర్మిషన్ అడిగి ఆయన ఇంకా మాట్లాడుతూ, సమయం లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను, ఆయన ఇంకా ఆ అధ్యాయంలో మాట్లాడుకుంటూ వెళుతూ అంటారు, ఓ ముష్కర్లారా, బొర్రుందా మీకు అసలా? ఎంత జరుగుతుంటే ఎంతగా ప్రభువు సిలువైపడి ఆరోహణమైపోయి పునరుద్ధానం తిరిగి లేచిన తర్వాత కూడా మీరు ఇంకా నమ్మలేని మందమతులారుగా ఉంటారేంటి మీరు? ముష్కరులారా, అవిధేయులారా అని చెప్పి వారి ముందు విరుచుకుపడిపోయాడు. అసలు ఎంత ధైర్యం అండి! సామాన్యుడు, పరిచర్య చేసేవాడు, ఎన్నిక లేనివాడు, పెద్ద ఎన్నిక చేయబడనివాడు మహాసభ వారి యొద్దకు వెళ్ళి పెద్ద పెద్ద మీటింగుల్లోకి వెళ్ళి అందరి ముందు నించుని ఆ గోచి కట్టుకున్నారో లేకపోతే ఏదో పిచ్చి బట్టలు వేసుకుని దేవుని గురించి సువార్త ప్రకటిస్తుంటే అక్కడ కూర్చున్న వారందరూ, ఆ సభ వారందరూ తను చూసి పళ్ళు నూరారంట, పళ్ళు కొరికారంట. ఏమిటి వీడు యేసు ప్రభు దేవుడు అని చెప్పి దేవదూషణ చేస్తున్నాడు? యెహోవాయే దేవుడు, ధర్మశాస్త్రమే కరెక్టు, యేసు ప్రభు వారు వచ్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తే ఎలా కుదురుద్ది అని చెప్పి రాళ్ళు పట్టుకున్నారు. ఒక్కొక్క రాయి తన మీదకి వేసి విసురుతుంటే ముఖమంతా పగిలిపోయి ఒళ్ళంతా పగిలిపోయి రక్తం కక్కుకొని ఏమైపోయారు? చనిపోయారు. యేసు ప్రభు బిడ్డగా ఈరోజు నీ కుటుంబంలోనూ నిజంగా ఉన్నట్టయితే నీ భర్త అన్న మాటకు నువ్వు విరుచుకు పడిపోకూడదు. స్టెఫన్ని రాళ్లతో కొట్టేస్తుంటే తిరిగి గుద్దలేదు, తిరిగి విరుచుకుపడలేదు. ఆయన సువార్త ప్రకటించే విషయంలో ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ తనని నిందించే విషయంలో, తనని చంపే విషయంలో ఎక్కడ ఏం చేయలేదు, ఎదురు తిరగల. ప్రభువా, ఈ పాపము వారి మీద మోపకండి, నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు వీళ్ళు దుర్మార్గులు ప్రభా అని ప్రార్థన చేయలేదు, వీళ్ళు దుష్టులు ప్రభా అని ప్రార్థన చేయలేదు. ప్రభా, తెలియక చేస్తున్నారు నాయన, ఈ పాపము ఒక నీతిమంతుని చంపుతున్నారు, వీళ్ళు నీతిమంతుని రక్తాన్ని చూస్తున్నారు, వారు దోషులైపోతారు మీ దృష్టిలో. ఎందుకంటే మీరు దోషిని నిర్దోషిగా, నిర్దోషిని దోషిగా ఎంచరు కదా, వీరు దోషులైపోతారేమో. ఈ పాపము వారి మీద మోపకండి ప్రభువా, నేను పరలోక రాజ్యము తెరవబడుటయో, మనుష్య కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుటయో చూచుచున్నానని చెప్తున్నారు అక్కడ. ఏం మనుషులండి, భూమి మీద బ్రతికారండి వాళ్ళు.